మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ఎస్తారు అప్పుడే వచ్చేసారా మీరు? మరి నాకు రమ్మని ఎవరు చెప్పారు? ఎవరు పిలిచారు నన్ను? నేనే పిలిచాను. ఏ టైంకి పిలిచావు? 5కి పిలిచాను. నువ్వు ఎంత టైంకి వచ్చావు? 6:30కి వచ్చాను. 6:30కి వచ్చాను అంటే ఆ టైమా? మరి ఎందుకు 5 o'clock సో పిలిచావు? నాకు ఉంది సైకిల్ మేడం. ఈ సైకిల్ నుంచి నేను ఫిలిం దగ్గర నుంచి రావాలి. మధ్యలో 3 సిగ్నల్స్ ఉంటాయి. బైక్ అయినా సైకిల్, బైక్ అయినా సైకిల్ కైనా సేమ్ కదా. ఎర్లీగా బయలుదేరాలి కదా. యా ఆఫ్ కోర్స్. సారీ నో ప్రాబ్లం. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మరి సైకిల్ అక్కడ పెట్టి వచ్చేస్తాను. నాకేమి కాంపెన్సేషన్ లేదా ఫర్ మేకింగ్ మీ వెయిట్ ఫర్ సో లాంగ్? ఏం చేయమంటారు మేడం? ఇదే బైక్ లో నాకు ఒక రౌండ్ తిప్పి. ఇది బైక్ కదా? ఓకే, మీ దృష్టిలో ఇది బైక్. బైక్. మీరు నా సైకిల్ ఎక్కుతారు అనగానే నాకు ఎన్నెన్నో ఊహల్లోకి వెళ్ళిపోయాయి అనమాట. అలా అదే అమ్మాయిలు కూర్చున్నప్పుడు ఇలా 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 అంటారు కదా, అలా 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 చేస్తే నువ్వు ఇంత లేట్ వచ్చావు. 5 o'clock నుంచి 6:30కి అలా 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 చేస్తే సో మీరు అసలు ఎక్కుతా అనేసరికి ముందు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి టైర్లు చూసుకొని గాలి ఫుల్గా ఉందో లేదో అవన్నీ చూసుకొని లేట్ అయిపోయింది. ఓకే డన్. అన్ని చూసుకొని బయలుదేరిపోవాలి. ఓకే వచ్చేయండి 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 వచ్చేయండి. ఇందుకే 1.5 hour పట్టింది నీకు. 6:30 వరకు ఇదే చేసావు. నిజంగా అసలు మిమ్మల్ని ఇలా నా సైకిల్ మీద తీసుకెళ్తుంటే ఐఎమ్ ఇన్ హెవెన్. థ్యాంక్ యూ. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చా? అంతే. ఎస్. వెక్టర్ 9. ఓకే, నా పరువు కాపాడేవరా? ఎస్. అంటే 69 సంస్కార్ కాలనీ అన్నారు కదా, 69 లిప్ కిస్లు కూడా ఉన్నాయంట దీంట్లో. నిజమా? ఓన్లీ 1? అదే నేను చెప్పను, మీరు వచ్చి చెక్ చేయండి. 18th March థియేటర్స్లో. లేదు 69 లిప్ కిస్లు అంటే పెదాలు చూడాలి కదా, లిప్స్ అంతా బాగా లావ్ అయిపోతాయి లిప్ కిస్ పెట్టి పెట్టి పెట్టి. ఏమబ్బా ఇమాజినేషన్. షూ 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 షూ. అదే కదా మనం ఇంత చేసేది. ఇంకా కూర్చొని ఆలోచించే వాళ్ళు ఎక్కడెక్కడికో ఎంతెంతో ఆలోచిస్తుంటాం. అంత ఉందా అని మేము ఆలోచిస్తుంటాం. అలాంటిది ఏం లేదు. మీరంటే ఓకే అండి, మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ పక్కన లిప్ కిస్ తీసుకునే అబ్బాయి కొత్తగా అనుకుంటా. అవును అవును. మనోడు ఫీలింగ్ ఏంటి ఫస్ట్? లేదు, అతనికి కూడా మంచి సినిమా చేయాలనుండి. హీఈస్ అ ట్రైన్డ్ యాక్టర్. అది కరోనా టైంలో చేశారా ఇది? ఫస్ట్ లాక్డౌన్ తర్వాత చేశాను. అది కూడా భయం, కానీ సార్ వాస్ స్ట్రిక్ట్. సార్ ఏమన్నారంటే టెస్టులు చేయించి ఓకే నెగటివ్ ఎవ్రీబడి వాస్ టెస్టెడ్, ఎవ్రీబడి వాస్ వ్యాక్సినేటెడ్. ఓకే లిప్ కిస్ పెట్టుకోవచ్చు. అది అంతా చాలా నిజంగా అవన్నీ చాలా ముంజాగ్రత్తలు తీసుకున్నాము. బట్ హీ ఆల్సో ద బాయ్ ఈజ్ అ వెరీ మెచ్యూర్డ్ యాక్టర్, వెరీ సెన్సిబుల్, వెరీ ఏమంటారు ప్యాషనెట్. వర్క్ అంటే మంచి యాక్టర్ అవ్వాలని చాలా ఉంది. ఇప్పుడు కూడా ఇంకొక సినిమా షూటింగ్ చేస్తున్నారు. మంచి యాక్టర్. మీరు ఇప్పుడు సినిమా చూసినా కొత్త అబ్బాయి అవి ఏమనిపించదు మీకు. ఆ రోల్ అంటే కనిపిస్తుంది కానీ ఆ అబ్బాయి అతను ఏమీ కనిపించదు. సో అతనికి కూడా ఈ మూవీ తర్వాత మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది, ఐఎమ్ షూర్. సో ఇంత టాక్టివ్గా మాట్లాడతారు కదా ఎస్తారు మీరు, ఏదున్నా కానీ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. సో కొన్ని స్టేట్మెంట్లు నేను చూశాను, ఒక 4-5 స్టేట్మెంట్లు అడుగుతాను, దాంట్లో మొత్తం కన్క్లూజన్ ఇచ్చేయండి. సో ఆఫర్స్ కోసం కొంతమంది కమిట్మెంట్ అడిగారు దోస్ డేస్. సో వాళ్ళు కూడా పెద్దవాళ్ళే అన్నారు. నిజంగా అస్తర్ని అంతగా కమిట్మెంట్ అడిగి ఇబ్బంది పెట్టి ఆఫర్స్ కోసం అలా చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారా ఇప్పటికి? ఇంకా ఇబ్బంది పెట్టారని నేను చెప్పను, అడిగారంతే. అంటే నేను చేయకపోతే నాకు టార్చర్ అలా ఏం చేయలేదు. చేస్తారా అని అడిగారంతే. ఇండస్ట్రీలో ఉన్నారు మరి అంత పెద్దగా లేరు ఇప్పుడు. దే ఆర్ నాట్ దట్ హై రైట్. పేర్లు చెప్పొచ్చు, ఏం కాదు. ఎందుకు అవసరం లేదు కదా, ఎవరు తెలుసుకుని చేసేది ఏం లేదు. కానీ ఓన్లీ వైదే నాకు నాకు కారణాలు అడిగినప్పుడు నాకు మీరెందుకు చేయలేదని అడిగేటప్పుడు అంతే చెప్పాను, కానీ దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నాను మళ్ళీ చేస్తున్నాను, దానికి దీనికి ఏం పాయింట్ లేదు కదా. అంటే నిజంగా ఇప్పుడున్న కొంతమంది హీరోయిన్స్ కమిట్మెంట్ ఇస్తున్నారంటారా? ఎస్ కదా, దట్ ఈస్ ఇండస్ట్రీ కూడా. ఏమండి? అది కూడా స్టేట్మెంట్ విన్నాను నేను, ఇస్తున్నారు. స్క్రీన్ షాట్లు కూడా చూశాను నేను. హాలీవుడ్ స్టార్స్ లోనే అవును అంటున్నారు, బాలీవుడ్ లో అవును అంటున్నారు, కాలీవుడ్ లో అవును అంటున్నారు. టాలీవుడ్ ఒకటి మాత్రం స్వర్గమా, హెవెనా? ఇక్కడ ఏం పాపాలు జరగవు. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? వాట్ కైండ్ ఆఫ్ అ క్వశ్చన్ ఇస్ దట్? అంటే ఇక్కడ జరుగుతాయా అంటే అసలు ఏంటి ఇది? ఎర్త్ కాదా, ఇండియా కాదా, సొసైటీ కాదా, మనుషులు కాదా?
అన్ని సేమే కదా, వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అండ్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ వర్క్ ప్లేస్. దెర్ ఇస్ అ సెల్ కాల్డ్ సెక్షువల్ హరాస్మెంట్ సెల్. మీ దానికి వచ్చేసరికి సపరేట్గా ఇండస్ట్రీ అంటే ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది కదా అందరికీ. ఎందుకు దానికి ఇప్పుడు దానికి నా క్యూరియాసిటీ ఉన్న చాలా థింగ్స్ చాలా మంది చెప్తూనే ఉన్నారు కదా. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ యా ఇట్స్ మా ట్రూ. పిఆర్ఓ జిల్లా సురేష్ ఉన్నారు, ఆయన వెళ్ళి ఇక్కడెక్కడో చేసేస్తున్నాడు సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఎవరు న్యూస్లో చూపించరు. అదే ఎస్టర్ గారు ఇక్కడికి వచ్చి సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారని చూపిస్తే కెమెరాస్ అన్ని ఇటు తిరుగుతాయి కదా. అది కెమెరా మిస్టేక్ కదా. నేను ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ yes it is a part of the. నేను ఇక్కడ లేదని చెప్తే నవ్వుతారండి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ అవర్ జనరేషన్. లేదు ఇక్కడ ఏం లేదంటే అది జోక్ లా ఉంటుంది, నవ్వుతారు. కేవలం వర్క్ ఒక్కటే ఉంటుంది, ఇలాంటి ఏమి ఉండవు, ఇలాంటి చెప్తే నమ్మరు. మీరు నమ్ముతారా? నిజం చెప్పండి, ఎవరైనా నమ్ముతారు, నన్ను కొడతారు. అసలు ఏంటి ఈ పిల్ల అసలు ఏం మాట్లాడుతుంది లాజిక్ లేక అని. ఇట్స్ నాట్ పాసిబుల్. అంత పర్ఫెక్ట్ సొసైటీ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ తెలుగులోకి వచ్చారు కాబట్టి సో యూ హ్యావ్ టు కంటిన్యూ లైక్ అంటే బోల్డ్ క్వశ్చన్స్, బోల్డ్ ఇంటర్వ్యూ, బోల్డ్ ఆన్సర్స్ అలా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీ ఎస్టర్ గారు కంటిన్యూ ఇంటర్వ్యూస్ చూసుకుంటే. సో అలా మాట్లాడితే బోల్డ్ కంటెంట్ ఉన్న ఎక్కువ సినిమాలు చేసే ఆఫర్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారా అనే కామెంట్ కూడా వినాల్సి వస్తుంది. అవునా, విన్నారా మీరు? ఎస్. చిన్న థింకింగ్, చిన్న పీపుల్ దే హ్యావ్ నాట్ ట్రావెల్డ్, దే హ్యావ్ నాట్ సీన్ ద వరల్డ్. ఫర్ ఆల్ ఐ నో, ఐ డోంట్ నో హౌ ఎడ్యుకేటెడ్ దే ఆర్. దట్స్ వై దిస్ టైటిల్ సంస్కారం కాలనీ. కొందరు వాళ్ళ పర్సనల్ థాట్స్ని సంస్కారం అనే పేరుతో అందరినీ స్టోన్స్ పడుతూ త్రో చేస్తూ ఉంటారు. దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, దే నో నథింగ్ అబౌట్ లైఫ్, దే ఆర్ జస్ట్ ఇన్ దేర్ ఓన్ వెల్. ఆ ఫ్రేమ్ లోపల వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉన్నారు, ఇంకా బయట వెళ్తారని చెప్పినా చూడలేకపోతున్నారు. వాళ్ళ చిన్న జడ్జ్మెంట్లు అంతే. కానీ ఐ డోంట్ నో, మీరు చెప్పండి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇఫ్ సమ్వన్ రియలీ వాంట్స్ వర్క్, దేర్ ఆర్ OTT, దెర్ ఇస్ యూట్యూబ్, దెర్ 100 థింగ్స్. ఎవ్వరు అవసరం లేదు నేను సోలోగా నేను కంటెంట్ చేసి వేసినా నన్ను చూసేవారు ఉండరా? వై డస్ సమ్వన్ హ్యావ్ టు డూ సంథింగ్? ఇఫ్ దెర్ ఇస్ ఎబిలిటీ ఉంటేనే ఒక వైరల్ అవ్వడానికి కానీ, ఒక వర్క్ చేయడానికి కానీ, థౌజండ్స్, మిలియన్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇప్పుడు ఎంతో ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ అనేది వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో నీడ్ టు డూ సంథింగ్ ఫర్ సంథింగ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ యువర్ వర్క్ అండ్ యూ నో యువర్ వర్క్. ఎవరు మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే he is also like nothing to hide, always speaks everything frankly as far as I know. And not just an actor, సొసైటీ గురించి ఆలోచిస్తారు. సొసైటీ నేను మాత్రం పైకి రావాలనుకోరు, ప్రతి ఒక్కరు పైకి రావాలనుకుంటారు. వేరే వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు, నా దేశం, నా ఊరు అనే ప్రేమ, నా జనాలు అనే ప్రేమ. సో హీస్ అ పీపుల్స్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ అ గుడ్ పర్సన్, సిన్సియర్, హార్డ్ వర్కింగ్. కలిసారు ఎప్పుడన్నా ఆయన్ని? లేదు, కలవడం జరగలేదు. అవకాశం వస్తే ఆయనతో యాక్ట్ చేయడానికి డెఫినెట్లీ, వై నాట్. ఎవరితో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ మీకు? లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న స్టార్స్ బన్నీ, చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి గారు. ఎవ్రీబడి, వై నాట్? ఎవరితో ఎందుకు చేయకూడదు? ప్రతి ఒక్కరితో చేయాలి. కానీ డిపెండ్స్, నాకు సెట్ అయ్యేలాంటి ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్లీ వర్కింగ్ విత్ దెమ్ వుడ్ బి అ ప్లెజర్. ఐటమ్ సాంగ్ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయారు అందరూ. అవును. ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ డాన్సింగ్ ఆపర్చునిటీ, బికాజ్ ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్ కాబట్టి కొన్ని సినిమాల్లో సీన్స్ బాగుంటాయి కానీ డాన్సింగ్ స్కోప్ ఉండదు. సో ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ అ గుడ్ డాన్సింగ్ స్కోప్ ఫర్ మీ, వై నాట్? ఓకే. సో ఫైనల్లీ ఇన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మేబీ నోయల్ ఏమైనా రిలీజ్ అయిపోయి నేనే తప్పు చేశాను, సో మళ్ళీ మిమ్మల్ని కావాలి అనుకుంటే, చాలామంది డైవర్స్ అయిపోయినా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ లైఫ్లో, అన్నీ రిలీజ్ అయిపోయి. సో అలా ఓకే అంటే మీకు ఓకేనా? నాకొద్దు, నాట్ నెసెసరీ, వద్దు. రియలైజ్ అవ్వాలని ఉంటే రియలైజేషన్, ఐ ఆల్వేస్ సే, ఈవెన్ ఐ బిలీవ్, ఇఫ్ ఐ హ్యావ్ టు రియలైజ్ సంథింగ్ ఐ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఇమీడియట్లీ, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ రియలైజేషన్. అదర్వైజ్ 3 years తర్వాత అంటే మళ్ళీ కాంప్రమైజ్. అది రియలైజెస్ విదిన్ అ డే, విదిన్ 1 hour, విదిన్ 1 week, 1 month. 1 monthని మించి రియలైజేషన్ కాదు, దాని తర్వాత క్యాల్కులేషన్. ఓకే. ఆఫ్టర్ 1 month క్యాల్కులేట్ చేసి ప్లస్ మైనస్ అన్ని, వాట్ ఎవర్ ఈజ్ ఇన్స్టెంట్ ఈజ్ ట్రూత్. అంటే పాజ్ రాగానే క్యాల్కులేషన్ జరిగిందని అర్థం దేనికైనా. అన్నారు ఒక ప్లస్ మైనస్ లేట్, మళ్ళీ 1 week, 1 month అంటే వెల్ థాట్, వెల్ ప్రాసెస్డ్, వెల్ ప్లాన్డ్. ఇంతసేపు తర్వాత అయితే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిగ్రెట్, ఇట్ ఈస్ నాట్ రియలైజింగ్, అది ఏం కాదు, అది మళ్ళీ క్యాల్కులేషన్. సో ఇప్పటికి మీ సెల్లో నోయల్ నెంబర్ ఏమైనా ఫీడ్ చేసుకొని ఉంటారా? లేదు, నెంబర్ లేదు. అదే నేను చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ మూవ్డ్. నేను యాక్చువల్లీ అది ఎంతో పాత ఇది, నేను ఇప్పుడు అడిగితే అందుకే నాకు కొంచెంసరి ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకు, ఏమి, ఎక్కడ అని. ఎందుకంటే లైఫ్లో చాలా మంచి జరిగాయి. బ్లాక్ చేశారు పోగానే కాదు, కొన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ సమ్ టైమ్, మేబీ ఇట్ టుక్ మేబీ అ ఫ్యూ months,
Then once I was totally emotionally, mentally done with everything, then I deleted everything. When I thought that, okay, this is done, over, finished. I have to move on. You cannot hold... పెయిన్ తో డిలీట్ చేశారా? ఓకే. నో రిలీఫ్గా నేను పెయిన్తో ఉన్న అంతవరకు ఏమీ టచ్ చేయలేదు, చాట్స్ టచ్ చేయలేదు, ఏమీ టచ్ చేయలేదు. ఓన్లీ వెన్ ఐ వాజ్ మెంటలీ ఎమోషనలీ కంప్లీట్లీ డన్ విత్ ద సబ్జెక్ట్, టోటలీ హీల్డ్, నథింగ్. నౌ సీ ఐ డోంట్ ఫీల్ నా ఎమోషన్స్లో ఇవన్నీ టాపిక్స్ నా ఎమోషన్స్కి టచ్ అవ్వవు, నా మెంటల్ పీస్ టచ్ చేయవు. ఐఎమ్ టోటలీ డన్ కాబట్టి ఐ కెన్ టాక్ లైక్ దిస్, బికాస్ ఐఎమ్ నాట్ ఎమోషనలీ అటాచ్డ్ టు ఇట్, నాట్ మెంటలీ అటాచ్డ్ టు ఇట్. వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ కమ్, ఐ ఓన్లీ హ్యాండిల్ ఇట్ లైక్ దట్ అండ్ లైక్ దిస్, అంతే, అక్కడక్కడే. ఇట్ ఈస్ నాట్ హియర్. సో దాని తర్వాతే ఐ మూవ్డ్ ఆన్. సో యాజ్ ఎ యాక్ట్రెస్గా అందరికీ తెలుసు, అండ్ సింగర్, డాన్సర్, అన్ని కోణాలు ఉన్నాయి మీ ఇంట్లో, మీ దాంట్లో. సో అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడండి. ఇదేంటి ఈ పాట నా కోసం పాడినట్టున్నారు మీరు? అవునా? అదే యాక్టింగ్. ప్రతి ఒక్కరికి నా కోసం పాడింది అన్నట్టుగా అనిపించినదే యాక్టింగ్. నేను నా కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేస్తారని అడుగుదాం అనుకున్నాను, బట్ మీరే డెడికేట్ చేసేసారు కదా. నాకు ఇష్టం, నాకు హారిస్ జయరాజ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, సూపర్. నిజంగా అలా కాసేపు స్వర్గంలోకి వెళ్ళిపోయా. అవునా? థ్యాంక్ యూ సో ఐ మీన్ హెవెన్. థ్యాంక్ యూ, ఐఎమ్ గ్లాడ్. సూపర్. నిజంగా విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఐ థింక్ హియర్. థ్యాంక్ యూ. సో ఎందుకంటే టాకటివ్గా మాట్లాడే వాళ్ళే ఇష్టం తెలుగు వాళ్ళకి బాగా, ముఖ్యంగా అమ్మాయిలు. అది మీరు టాకటివ్ కాదు, వేసి కొట్టినట్టు ఉంటుంది. అయ్యో అయ్య బాబోయ్, సిగ్గుపడేస్తున్నా. అవును, అసలు అంటే నేను యాక్సిడెంటల్ కదా, నేను అనుకోలేదు కాబట్టి. సూపర్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని ఇలా చూడటం, అండ్ దట్ టు ఇంత హ్యాపీగా. లైఫ్లో ఎన్ని జరిగినా కానీ అన్నీ ఆ పెయిన్ని అలా 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 తీసుకొని ఒక అమ్మాయికి చాలా కష్టం, అబ్బాయికి చాలా ఈజీ, కానీ అమ్మాయిలకు చాలా కష్టం. ఇది చాలా ఇన్స్పిరేషన్ చాలామంది అమ్మాయిలకు కూడా. మీరు లైఫ్లో ఇలా జరిగినా కానీ ఇలా నిలబడి మళ్ళీ అగైన్ బ్యాక్ టు ఫామ్ అంటే చాలా కష్టం అది. థ్యాంక్ యూ. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది, అండ్ విష్ యూ గుడ్ లక్ ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.